హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చుక్కకూర చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఎంతో రుచికరమైన ఈ చుక్కకూర చికెన్ కర్రీని మీరు కూడా చేసుకోండి. అదే విధంగా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మన చికెన్ కూరకి చికెన్ తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న చికెన్, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, చుక్కకూర, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ఆయిల్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సరుకులు కూడా తీసుకోండి. గ్యాస్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి, మూకుడు పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, వేడెక్కాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. చూసారు కదండి, ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా బాగా వేయాలండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసులు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు అంతా పట్టే వరకు చికెన్ ముక్కలకి బాగా వేయించుకోవాలి. బాగా చికెన్ని ఇలాగా మెల్ట్ చేయాలి. దీంట్లో తర్వాత చికెన్ మసాలా, తర్వాత గరం మసాలా 1 స్పూన్ తీసుకోండి. ఒకసారి మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత 2 స్పూన్స్ కారం, అంటే మీకు ఎంత తినాలనిపిస్తే అంత తీసుకుంటే నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. తర్వాత తగినంత ఉప్పు, అంటే నేను చుక్కకూర వేస్తున్నాను కదండి, కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని తర్వాత వాటర్ తీసుకోవాలి. ఈ చికెన్ ముక్కలన్నీ ఉడికేంత వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకుని అప్పుడు చుక్కకూర యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు మనం చుక్కకూరని యాడ్ చేసుకుంటున్నాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఉడికించిన తర్వాత పోపు వేసుకుందాం.
పోపు పోపు ఎగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక బాగా ఉడికించుకున్న చికెన్ కర్రీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుని చూసారు కదండి, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదే విధంగా చుక్కకూర చికెన్ కర్రీని చేసుకుని మీరు కూడా రుచి చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.